బాగా బోర్ కొడుతోందమ్మా, ఏదైనా మంచి కథ చెప్తావా? సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. అందులో చెట్లు మనకి ఎంత అవసరం, అడవిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు నీకు అర్థమవుతాయి. రెడీయా? ఈ కథ పేరు అడవే ఆధారం. ఏంటమ్మా, అడవే ఆధారమా? అవును, అడవే ఆధారం మనందరికీ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మనవడు మోహనుణ్ణి గంగయ్య పెంచి పెద్ద చేశాడు. గంగయ్య కట్టెలు కొట్టి బతికేవాడు. వయసు వచ్చే కొద్దీ గంగయ్యకు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చే శక్తి తగ్గిపోసాగింది. ఇది చూసి మోహనుడు, తాతయ్య, ఇక మీదట మీకు నేను తోడు వస్తాను. నేను పని నేర్చుకున్నాక మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు. గంగయ్య సంతోషించి మనవడిని అడవికి తనతో పాటు తీసుకుపోయాడు. ఊరు దాటి చాలా దూరం పోయాక అడవి వచ్చింది. అలసిపోయినట్లు కనిపించిన మనవడితో గంగయ్య, నేను నీ అంతున్నప్పుడు అడవి ఊరికి ఆనుకొని ఉండేది. ఇప్పుడేమో చాలా దూరం అనిపిస్తోంది. ఎందుకు తాతయ్య అని అడిగాడు మోహనుడు. ఏముందిరా, వంట చెరకు, గృహ నిర్మాణాల కోసం చెట్లు నరకడం వల్లే అన్నాడు గంగయ్య. కొంతకాలం తర్వాత గంగయ్య అడవికి వెళ్లడం మానుకున్నాడు. అతని మనవడు మోహనుడొక్కడే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊర్లో అమ్మి అవ్వను తాతను పోషిస్తున్నాడు. మోహనుడు అడవికి వెళ్ళినప్పుడు పచ్చని చెట్లు కొట్టేవాడు కాదు. ఎండిన చెట్లు వెతుకుతూ అడవిలో ఎంత దూరమైనా పోయేవాడు. వాటినే మోపు కట్టి తెచ్చి అమ్మేవాడు. అడవిలో ఎండు కట్టెలు సేకరించి పని పూర్తి అవగానే కాస్త సమయం దొరికితే మట్టి కుండ ఒకటి తీసుకొని కొండ దిగువన ఉన్న సెలయేటి నుంచి నీళ్లు తెచ్చి వాడిపోతున్న మొక్కలకు పాదులు చేసి పోస్తూ ఉండేవాడు. చీకటి పడుతుండగా కట్టెల మోపు ఎత్తుకొని ఊర్లోకి వచ్చేవాడు. మరుసటి రోజు వాటిని అమ్మేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ ఊరు జమీందారు పల్లకీలో పక్క ఊరు పోతున్నాడు. దారిలో విశ్రాంతి కోసం ఒక పెద్ద చెట్టు కింద పల్లకి ఆపించాడు. పల్లకి దించి సేదదీరసాగాడు. ఆ సమయంలో ఎండిన కట్టెల మోపును పక్కన పెట్టి కడవతో సెలయేటి నుంచి నీళ్లను తెచ్చి వాడిపోతున్న మొక్కలకు పోస్తున్న మోహనుణ్ణి చూసి విస్తుపోయాడు. దగ్గరకు పిలిచి కారణం అడిగాడు. ఏముంది దొరా, మా తాతగారి హయాంలో అడవి ఊరికి దగ్గరగా ఉండేదట. ఇప్పుడు చాలా దూరమైంది. నా తరం తర్వాత ఇంకా దూరం అయిపోతుంది. ఇలా కొంతకాలం గడిస్తే అసలు అడవనేదే లేకుండా పోతుంది. అప్పుడు మాలాంటి వాళ్లకు బతుకుదేరు ఉండదు. మాకు అన్నం పెట్టే అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కదా, అందుకని అని అన్నాడు. చేసేది కట్టెలు కొట్టే పని అయినా ఎంత గొప్పగా ఆలోచించావు. అందరూ నీలాగా చెట్లను కాపాడుకుంటే ఈ భూలోకం స్వర్గమే కదా అంటూ పొద్దన్నా వినకుండా బహుమానంగా చిన్న వరహాల మూటను మోహనుడి చేతిలో పెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు జమీందారు. ఆ తర్వాత తన జమీలో ఎవరైనా ఏ కారణం వల్లనైనా ఒక చెట్టుని కొడితే దానికి బదులుగా 10 మొక్కలను నాటి తీరాలని ఆజ్ఞ జారీ చేశాడు. అది ఖచ్చితంగా అమలయ్యేలా చూశాడు. అదెలా ఉంది? Please like, share